నమస్కారం. వెల్కమ్ టు 6 టీవీ. ధర్మ సందేహాల యొక్క ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషురాలు, వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ భాగ్యలక్ష్మి అమ్మగారు. సో అమ్మగారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. ధర్మ సందేహాల యొక్క ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం అమ్మ. అమ్మ, ఈ ప్రోగ్రాం ప్రారంభించే ముందు ఒక చిన్న శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్ నోతిభిः सीदसाधनं प्रणो देवी सरस्वती वाजीविर्वाजिनीवती दीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః. ఓకే అమ్మ. అమ్మ, మనకి ఇది చూసుకున్నట్లయితే మాఘమాసం. ఈ మాసంలోనే మనకి చాలా మంది ఎన్నో రకాలుగా పూజలు చేస్తుంటారు. అందులో ప్రత్యేకంగా ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన మాసంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. సో ఈ మాసంలో మనకి లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే, లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగి మన ఇంట్లో సిరి సంపదలు ఉండాలి అంటే మనం ఈ మాఘమాసంలోనే లక్ష్మీదేవి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అంటారు? మాఘమాసంలో ప్రతిరోజు కూడా చాలా అవును. మంచి రోజులేనమ్మా. అన్ని రోజులు కూడా మాఘమాసమే కాదు, తర్వాత పాల్గొనం. ఆ విధంగా చూసుకున్నట్లయితే గనక మనకి ఇప్పుడు ముహూర్తాలు ఉంటాయి కాబట్టి తర్వాత కొత్త సంవత్సరం ఆరంభం, ఇవన్నీ కూడా మంచి రోజులే. అసలు మామూలుగా లక్ష్మీ దేవతని ఆరాధించాలి అనుకునేటటువంటి వాళ్ళు శుక్రవారం పూట అమ్మవారిని ఎక్కువ ఆరాధిస్తూ ఉంటారు కదా. మనకి శ్రావణ మాసం నుంచి కూడా శుక్రవారాలన్నీ కూడా ప్రసిద్ధి. అదే విధంగా మార్గశిరంలోకి వస్తే గురువారాలు ప్రసిద్ధి. కనక మహాలక్ష్మిని ఆరాధిస్తారు. ఆ విధంగా చూసినట్లయితే కనుక అసలు మామూలుగా జనరల్గా అందరూ కూడా అనుకునేది లక్ష్మీదేవికి ఓన్లీ శుక్రవారం మాత్రమే ఇష్టమా అంటే, శుక్రుడికి అధిష్టాన దేవత కాబట్టి జ్యోతిష్య శాస్త్ర ప్రకారము శ్రీ మహాలక్ష్మీదేవికి శుక్రవారం అంటే శుక్రవారం నాడు పూజలు చేయంగా శ్రీ మహాలక్ష్మిని తలవంగా అని పాటలు కూడా ఉన్నాయన్నమాట. అందువల్ల సౌభాగ్యలక్ష్మి రావమ్మ అనే పాటలు ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. అయితే అమ్మవారిని పూజించాలి, సేవించాలి, అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసి కూర్చోవాలి. ఇవే కదా మన కోరికలన్నీ కూడా. అలాంటి కోరికలు మనకి ఈడేరాలంటే, అంటే తీరాలంటే మనము లక్ష్మీదేవతలాగే మనం కూడా కలకల్లాడుతూ ఉండాలి. మనం చక్కగా ఒక ముడి పెట్టుకొని, లేకపోతే ఏదో ఒక నైటీ వేసుకొని కూర్చొని అలా ఆరాధిస్తే అమ్మవారికి సంతుష్టి అవ్వదు. అందువల్ల మనకి భగవద్గీతలో కూడా చెప్తాడు, మనం సంతుష్టి పడాలన్నా, సంతుష్టి చేయాలన్నా ఇతరులు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో వాళ్ళ వైపు నిలబడి మీరు ఆలోచిస్తే దైవం కూడా సేమ్ అంతే. యద్భావం తద్భవతి అని అన్నారు. అందుకని ఏంటంటే భావానికి, ఆ భావావేశానికి, ఆ భావాల యొక్క ప్రేమకి అమ్మవారు కూడా కట్టుబడిపోతుంది. భగవంతుడు ఎప్పుడు కూడా భావ ప్రియుడు. అలాంటి శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడానికి ఫస్ట్ ఇల్లు శుభ్రం చేసుకొని చక్కగా ప్రతి స్త్రీ కూడా ఎంత అపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ కూడా చక్కగా గుమ్మానికి ముగ్గేసుకోవడం. ఆ తర్వాత మన హిందువుల సాంప్రదాయం ఇది. కాళ్ళకి పసుపు రాసుకోవడం, కొంచెం కుంకుమ బొట్టు పెట్టుకోవడం, గడపలకి పసుపు కుంకుమలు పెట్టడం, ఇవన్నీ కూడా కనీసం శుక్రవారం మంగళవారం పూట ఈ 2 రోజుల్లో చేస్తే అమ్మవారికి మీరు వెల్కమ్ చెప్పినట్టు. ఓకే, అమ్మ మా ఇంటికి రండి అనేసి అలా మనకి వెల్కమ్, మనం స్వాగతం పలికాము. మామిడి తోరణాలు కట్టుకుంటే సంతోషం, కట్టుకోకపోయినా ఈ విధంగా శుభ్రమైనటువంటి ఇల్లు అంటే గురువారం ఈ రోజే ముందు మీరు జాగ్రత్త పడాలి. పసుపు ఉప్పు వేసినటువంటి నీళ్లతో ఇల్లంతా కూడా తడిగుడ్డలు పెట్టుకుంటే నెగిటివ్స్ ఏమన్నా ఇంట్లో ఉంటే అవన్నీ వెళ్ళిపోతాయి. శుక్రవారం నాడు ప్రొద్దుటే మామూలు పసుపు నీళ్ళతో పెట్టుకున్నా ముందు రోజున పసుపు ఉప్పుతో పెట్టేసుకోండి, తడిగుడ్డ పెట్టేసుకుంటే ఇల్లంతా శుభ్రమైపోతుంది కదా. దేవుళ్ళను కూడా అమావాస్య రోజుకి ముందు వచ్చే త్రయోదశి రోజున దేవుళ్ళను కూడా శుభ్రపరుచుకుంటే ఆ విధంగా కూడా, అంటే భగవంతుడిని ఎప్పుడు శుభ్రపరుచుకోవాలండి, ఏ రోజు శుక్రవారం పూట దేవుళ్ళని కడగొచ్చా, ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. మరి లక్ష్మీదేవత మన ఇంట్లోనే ఉండాలి, బయటకు వెళ్ళకూడదు అంటే గనక మనం శుభ్రపరుచుకునేటప్పుడు కూడా
నెలకొకసారి అమావాస్యకు ముందు త్రయోదశి రోజున మనం శుభ్రపరచుకోవడం. అదే విధంగా చక్కగా మనం పసుపు నీళ్లతోటి గంగాజలం దొరుకుతుంది ఎక్కడికక్కడ. కాశీ వెళ్ళి గంగా తెచ్చుకునే వాళ్ళు అయితే ఓకే. లేకపోతే కూడా షాపుల్లో దొరుకుతుంది కదా, పూజా సామాగ్రి షాపుల్లో. అక్కడ గంగాజలం తెచ్చుకోవడం, దానితో చక్కగా దేవుళ్ళని పంచామృతాలతో శుభ్రపరచుకొని చక్కగా మీరు అన్ని రెడీ పెట్టుకుంటే, నెలకొక్కసారైనా సంతృప్తిగా మీరు చేసుకుంటే దేవుడి గుట్లో ఏ విధమైన దుమ్ము ధూళి ఉండకూడదు. అగరత్తులు వెలిగిస్తాం, అవి పడిపోతుంది, ఆ బూడి తీయం, తీద్దాంలే పర్వాలేదులే అని దీపం పెట్టేస్తూ ఉంటాం. అలాంటి పనులు చేయకండి. అమ్మ చాలా మంది చెప్తారు లక్ష్మీదేవికి ఉప్పుకి సంబంధం ఉంది అని చెప్పేసి. మనం ఇంట్లో ఎవరికైనా ఉప్పు అన్ని దానం చేయొచ్చులే కానీ ఉప్పు మాత్రం దానం చేయకూడదు అనేసి అంటారు. ఉప్పు దానం చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మిని మనకి బయటికి ఇచ్చినట్లు అనేసి చెప్తారు. అసలు ఉప్పును కూడా దొంగలించొద్దు అనేసి అంటారు. అసలు లక్ష్మీదేవికి ఉప్పుకు ఉన్న సంబంధం ఏంటమ్మా? సముద్ర తనయ కదా ఆవిడ. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే. ఆ మహాలక్ష్మీదేవి ఎక్కడ పుట్టింది? క్షీర సముద్రంలో పుట్టింది. ఆ సముద్రుడు కూతురుగా ఉద్భవించింది. ఎప్పుడు ఉద్భవించింది అంటే అక్కడ అప్పుడు మనకి ఏదైతే గిరి అయినటువంటి ఆ గిరిని ఎవరైతే మనకి వాసుకుని తాడుగా చేసుకుని చిలికారో అప్పుడు లక్ష్మీదేవికి సోదరుడుగా చంద్రుడు, తర్వాత కల్పవృక్షం, కామధేనువు, ఇవన్నీ కూడా వచ్చాయి. ఆ విధంగానే కాకుండా మనకి ఐరావతం కూడా దాంట్లోనే వచ్చింది. లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు తను స్వీకరించడం జరిగింది. అందువల్ల సముద్ర తనయ కదా. అందుకని క్షీరాబ్ది తనయ అంటే క్షీరాబ్ది శయన నారాయణ, క్షీరాబ్ది శయన నారాయణ, శ్రీలక్ష్మీ రమణ నారాయణ అని మనం పాటలు పాడుకుంటూ ఉంటాం. అందువల్ల ఆ లక్ష్మీ రమణుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు శయనించేది కూడా పాలకడలిలోనే. ఓకే. అలాంటి ఉద్భవం జరిగింది కాబట్టి శ్రీ మహాలక్ష్మీ దేవికి సముద్రుడు తండ్రి అయ్యాడు. ఓకే. అందువల్ల ఆ సముద్రంలోనే కదా ఉప్పు పండుతుంది. అవును, ఉప్పు నీళ్ళే కదా. అందువల్ల మరి ఉప్పు కూడా మరి ఆమెకి సావాసి అయిపోయింది కదా. అందువల్ల ఆ ఉప్పు అంటే ఆవిడకి ఏమి శత్రువు కాదు, ఇష్టమైనటువంటి వస్తువు అనమాట. అందువల్ల కొంతమందికి నెగిటివ్స్ బాగా ఉంటూ ఉంటాయి. వీళ్ళు ఏం చేయాలంటే కనుక శుక్రవారం పూట రాత్రి వేళ అంటే రాత్రి 12 గంటల వేళ మీరు ఏం చేయాల్సింది ఒక్కటేనమ్మా. ఉప్పు తీసుకోండి. ఉప్పు మీద ఒక చిన్న నిమ్మకాయ, పైన చిన్న ఒత్తి అంటే మనకి చిన్నగా ఉండేటటువంటి చిన్న బొడ్డి ఒత్తులు అంటాం. అంటే చిన్నగా పెట్టేసి ఆవునేతిలో తడిపేసి మనకి రెడీమేడ్ దొరుకుతూ ఉంటాయి. దాని మీద పెట్టి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఇంట్లో ఎవరికైతే బాగా దిష్టి తగులుతోంది, వాళ్ళకి మనశ్శాంతి లేదు, గ్రహదోషాలు కానీ లేకపోతే ఏదో ఒక నెగిటివ్ రేసు, బయటకు వెళ్ళామండి తలకాయ నొప్పి వచ్చింది ఇట్లా అంటూ ఉంటారు కదా. ఈ ఉప్పుతోటి ఈ యొక్క మనం దీపం పెట్టేసి నిమ్మకాయ మీద ఒత్తితో దీపం వెలిగించి వాళ్ళ చుట్టూరు కూడా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి రాత్రి 12 గంటల వేళ ఎవరు చూడకుండా చక్కగా ఏదైనా పారే నదిలో కానీ లేకపోతే పొట్లం గట్టి మోరీలో కానీ వేసేయండి. ఎవరు తొక్కడానికి వద్దు. ఎందుకంటే మనం చెడు చేయవద్దు, ఎవరికి కలగనివ్వద్దు. అందువల్ల ఆ విధంగా చేసినా కూడా వీళ్ళకి అనవసర జ్వరాలు వస్తూ ఉంటాయి, అస్తమానం చికాకులు పడుతూ ఉంటారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా, పైన తల దగ్గర నుంచి కింది వరకు కూడా 7 times మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి చక్కగా దిష్టి మీరు అది విసర్జించినట్లయితే, కాళ్ళు చేతులు ముందు నీళ్లు బయట పెట్టుకొని కడుక్కొని వచ్చి అన్ని చేసినట్లయితే కనుక ఈ శుక్రవారం పూట అర్ధరాత్రి వేళ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షం వస్తుంది మనకి. ఏమైనా నెగిటివ్ రేస్ ఉంటే కూడా పోతాయి అన్నమాట. ఓకే అమ్మ. అలాగే మనం చూసుకున్నట్లయితే అమ్మ, ఈ మాఘమాసంలో అంటే ఈ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఈ 4 నెలల్లో చూసుకున్నట్లయితే వివాహాలు అనేవి చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది వివాహం చేసుకుంటారు, కొంతమంది వివాహం చేసుకోవాలి అనుకున్నా కానీ సరైన సంబంధం రాక, అసలు మ్యాచెస్ ఫిక్స్ అయినా కానీ కుదరకపోవడం కానీ, లేదంటే మ్యాచెస్ క్యాన్సిల్ అవ్వడం కానీ, అసలు ఎందుకు ఇలా అవుతుంది అంటారు? మీకున్న అనుభవం ప్రకారం చెప్తారా అమ్మ? తప్పనిసరిగానమ్మా. వివాహాలు కొంతమందికి పెళ్లిపీటల వరకు వచ్చి ఏదో ఒక చిన్న కారణంతో ముహూర్తం శుభలాకలు అచ్చు వేయించుకుని కూడా మానేసుకుంటారు.
అది ఏమిటి అంటే గనక వాళ్ళిద్దరిలోని కూడా ఏదైనా జాతకంలో ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే జాతకంలో గ్రహాలు యొక్క కదలికలు అంటే ఏమిటంటే గనక మార్పులు, చేర్పులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి గదా! మనకి జరిగేటటువంటి మహాదశ, అంతర్దశ, సూక్ష్మ దశ వరకు కూడా ఏమన్నా తేడాలున్నా, వాళ్ళకి ఏమన్నా గట్టిగా మా శని దోషాలు గానీ, లేకపోతే కాలసర్ప దోషాలు గానీ, రాహుకేతు దోషాలు గానీ ఏమైనా ఉన్నా, కళత్ర దోషాలున్నా కూడా కొంచెం అవతల వాళ్ళు అప్పటి వరకు శుభలేఖలు వేయించేసుకుంటారు. అప్పుడు ఎవరి దగ్గరో మాకు అబ్బాయికి పెళ్లి కుదిరిందండి, అమ్మాయికి అవును. పెళ్లి కుదిరిందని లాస్ట్ మినిట్‌లో వెళ్లి చూపిస్తారు. అయ్య బాబోయ్! ఈ సంబంధం కొంచెం కష్టం అమ్మా అని చెప్పారనుకో, అప్పుడేమవుతుందంటే ఆ సంబంధాన్ని ఎలా మానేయాలో అర్థం కాదు వాళ్ళకి. అప్పుడు ఏదో ఒక కారణం చెప్పి మా వాళ్ళకి ఒంట్లో బాలేదండి 3 నెలలు పోయిన తర్వాత ముహూర్తాలు పెట్టుకుందాం. ఇలా ఏదో ఒక వంక పెట్టి ఆపేసేటటువంటి ప్రయత్నం ఉంది. సీరియస్‌గా ఉందండి. లేకపోతే కొంతమందికి ముహూర్తాలు పెట్టుకున్నాక వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు వెళ్ళిపోతారు పైకి. ఆ! హ్మ్. ఓకే. ఓకే. సంబంధం ఆగిపోతుంది. మళ్ళా సంవత్సరికాలవ్వాలి. అవునవును. ఏటి మేలా ఉంటుంది. అవును. మరి అలాంటప్పుడు ఏంటి? అంటే ఇది కూడా దీంట్లో ప్రాబ్లమ్ ఉంటేనే. ఏదైనా సరే మనకి ముహూర్త బలం గట్టిగా ఉంటే, మనకి ఏ విధంగా ఆటంకాలు రావమ్మా. వరదల్లో కూడా పెళ్ళిళ్ళయ్యాయి. హ్మ్. మేము ఆ విషయం కూడా చూసున్నాం. అవును. అందువల్ల ఎందుకు ఆగిపోతున్నాయంటే ఇదే మనకేంటంటే వాళ్ళ యొక్క చేసుకున్నటువంటి ప్రారబ్ధ కర్మ. పూర్వజన్మ నుంచి తెచ్చుకున్నటువంటి ఆగామి కర్మ. అదేవిధంగా రాబోయేటటువంటి మనం చేయాల్సినటువంటి కర్మలు. ఇదంతా కూడా 3 త్రికర్మలలోని కూడా ఏ దోషమున్నా కూడా జాతకరీత్యా మనం ఆ టైంలో పుట్టాలి అని భగవంతుడు నిర్దేశిస్తాడు. ఆ టైంలో పుడతాము. ఆ కర్మలు అనుభవించాల్సిందే. వివాహ విషయంలో ముఖ్యంగా పెళ్ళంటే నూరేళ్ల పంట అంటూ ఉంటాం అవును. కదా! అలాంటి పంట మరి మంట పెడుతోంది అంటే ఇంకెందుకు మరి అనేసి భయమేసి మానేస్తారు. అవును. ఇప్పుడు రేపొద్దున్న మీ పిల్లాడికి ఏవండీ అమ్మాయి జాతకంలో గట్టిగా దోషం ఉందండి. అమ్మ బాబోయ్! మీ పిల్లాడు ఏమవుతాడో ఏంటో అన్నారనుకో ఎవరైనా జ్యోతిష్యులు, వెంటనే వీళ్ళు ఎలా తప్పించుకోవాలో తెలియక వంక పెడతారు. అదే విధంగా కొంతమంది ఉంటూ ఉంటారు. ఎలా అంటే గనక ముందు అన్నీ మాట్లాడేసుకుంటారు. అన్నీ అయిపోతాయి. మాట ముచ్చట్లు అన్నీ అయిపోతాయి. ఎవరో వచ్చి వాళ్ళ చుట్టాల వాళ్ళు మాకు ఈ ఆచారాలు లేవమ్మా, కొత్త ఆచారాలు ఉన్నాయని ఏవో చెప్తారు. వీళ్ళేమో అవన్నీ ఆ కోరికలు తీర్చలేరు. అలాంటప్పుడు వీళ్ళు సంశయాత్మ నవిశ్యతి అని సంశయాలన్నీ కూడా వచ్చేస్తాయి. వాళ్ళు చేసిన తప్పులు, వీళ్ళు చేసిన తప్పులు మాట్లాడేసుకొని ఆ తర్వాత ఎందుకొచ్చిన సంబంధం అనుకుంటారు. ఇదేంటి అయిపోతుంది అనుకున్నాం కదా! ఇదేంటి మంచిగా అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. హాల్స్ బుక్ చేసుకున్నాము. చిన్న విషయంలో పెద్ద పెద్ద సెలబ్రిటీలకే తప్పలేదు ఇవన్నీ కూడా. అవును. పెళ్ళి అనుకోని ఆఖరి నిమిషంలో మానేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అవును. మనకు తెలిసిన వాళ్ళు. ఆ విధంగా ఎంతో ఏంటంటే వివాహం అంటే మాత్రం భగవంతుని యొక్క నిర్ణయమే. జాతకాల్లో ఏ ప్రాబ్లమ్ ఉన్నా తర్వాత ఏంటంటే వీళ్ళు సరిగా చూసుకోకుండా పాయింట్‌లొచ్చాయంటారమ్మా. అది కూడా ఏంటంటే వాళ్ళ తప్పేం లేదు. ఇప్పుడు అన్ని మాధ్యమాల ద్వారా అన్ని విషయాలు అందరికీ తెలిసిపోతున్నాయి. ఎట్లా అంటే గనక 18 పాయింట్‌లొస్తే వచ్చేసాయండి. మా పిల్లాడికి, మా పిల్లకి, ఆ పిల్లకిని 26 పాయింట్‌లొచ్చేసాయండి. 28 పాయింట్‌లొచ్చేసాయండి. వచ్చేసాయి కరెక్టే. కానీ జన్మరాశి అయిపోయింది కదా! 28 పాయింట్‌లొచ్చినప్పుడు. ఒకటే అయిపోయింది కదా! నాడీ మైత్రి ఒకటే అయిపోయింది. గ్రహమైత్రి ఒకటే అయిపోయింది. అన్నీ అయిపోయాయి. అయిపోతే ఆ నక్షత్రానికి పడుతుందో లేదో, ఆ రాశికి మరి ఏమన్నా శత్రుత్వాలు, మిత్రుత్వాలు ఏమైనా ఉన్నాయా? దశ, అంతర్దశలు ఏం నడుస్తున్నాయి? వీళ్ళ ఆయుర్దాయం ఎలా ఉంది? ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని గాని మనం మామూలుగా మనకి తెలుసు అనేసి వెళ్ళిపోతే లైఫ్ కదమ్మా ఇది. అవును. అందుకని జీవిత పరమార్థమే వివాహం అనేది ఒక టర్నింగ్ పాయింట్. అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. జాగ్రత్తగా చూపించుకోవాలి. మనం ముందుకు వెళ్ళాలి. అమ్మ మీరిప్పుడు చెప్పారు నాకు పెళ్ళంటే నూరేళ్ల పంట అని చెప్పేసని. సో, అలాంటి మనకి పెళ్లి అనే పదాన్ని మనము చిన్న చిన్న విధాలుగా మనము ఓకే. పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్లి చేసేసుకోవాలి అన్నట్లు మనం చూసుకోలేం కదా! అబ్బాయి నచ్చారు, అమ్మాయి నచ్చారు అని చెప్పేసని. అబ్బాయి, అమ్మాయి నచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ముహూర్తాలు, వాళ్ళ జాతకాలు చూసి మనం పెళ్లి చేస్తాం. సో, అలాంటి ముహూర్తం, జాతకం అనేది ఏ విధంగా చూడాలి అంటారు? అసలు పెళ్ళికి ముందు అబ్బాయిది, అమ్మాయిది జాతక విశ్లేషణ చేసుకుంటాం. హ్మ్. చేసుకొని ఇద్దరికీ కూడా పడుతుందా? పడదా?
అనేది చూసుకుంటాం. ఏవైనా వీళ్ళకి అంటే కనీసం ఒక 10-15 ఏళ్ల వరకు వీళ్ళకి ఏ విధంగాని కూడా అంటే ఒకవేళ ఒకళ్ళకి చాలా మంచి టైం నడుస్తుంది అనుకో, ఒకళ్ళకి మాదిరిగా నడుస్తుంది అనుకో, పర్వాలేదు. ఇద్దరు కలిసి 2 కాడి ఎద్దులు కలిస్తేనే కలిసి కడితేనే బండ అవుతుంది. సంసార రథాన్ని వీళ్ళు నడిపేస్తారు. అలా కాని పక్షంలో మనము ఏంటంటే గనక ఒకళ్ళకి బాగాలేదు, బ్యాడ్ టైం నడుస్తుంది, ఒకళ్ళకి గుడ్ టైం నడుస్తుంది, పోనీ పర్వాలేదులే వీళ్ళు లాగేస్తారులే వీళ్ళని అని అనుకోవచ్చు. ఇద్దరికి బ్యాడ్ టైం నడుస్తుంది అనుకో, ఆ పెళ్లి ఇంకోటి అవుతుంది. ఓకే, దాన్ని అలాంటి పెళ్లిళ్ళని ఆపేయడం మంచిది అంటారు. అది చూసుకోవాలమ్మా అందుకే జాతకాన్ని ఎప్పుడు కూడా వివాహానికి పైపైన కాదు, కొంచెం లోతుగా చూడటమే మంచిది. అంటే ప్లస్ ఏంటంటే వీళ్ళ స్వభావం కూడా తెలుస్తుంది తెలుసా. జాతకం విషయంలో మనకి ముహూర్తాల విషయంలో కూడా ముహూర్తం పెట్టినప్పుడు చక్కగా 7th హౌస్ ఎలా ఉంది, శుద్ధి ఉందా లేదా, 8th హౌస్ ఉందా లేదా, లగ్నంలో గురుడు ఉన్నాడా లేదా, లేకపోతే గురువు యొక్క దృష్టి ఉన్నా చాలు. ఓకే, ఆ లగ్నాలు బలమైన లగ్నాలా, లేకపోతే కొంచెము చపలచిత్తమైన అంటే ఏంటంటే కొంచెం ఫిక్స్డ్ లగ్నాలు కొన్ని ఉంటాయమ్మా. కొన్ని ఏంటంటే కనుక కొన్ని లగ్నాలు పనికిరావు వివాహానికి, అలా కూడా చూసుకోవాలి. అవన్నీ కూడా మామూలు వాళ్ళకి ఏం తెలియదు కదా, తెలియదు కాబట్టి పర్వాలేదండి మా పంతులు గారు పెట్టారండి అంటూ ఉంటారు పాపం. కానీ ఏంటంటే కొన్ని ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క వీడియోలు, ఫోటోలు, ఈ యొక్క ప్రదర్శనలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు హడావుడి ఎక్కువైపోయింది. ఆ హడావుడితో ముహూర్త వేళకి ముహూర్తం చేయరు. పంతులు గారు బాగానే పెడతారు, బ్రహ్మగారు ముహూర్తం. ఆ తర్వాత ఆ టైంకి మీరు జీలకర్ర బెల్లం పెట్టి ఇచ్చాలి కదా, పెట్టించరు. ముందు రిసెప్షన్ అంటారు, ఇద్దరిని పక్కన కూర్చోబెట్టేస్తారు, ఫోటోషూట్లు, సింగనాథం, జీలకర్ర అనుకుంటూ ఏవో చేసేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ అంట, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. ఇక ఆడపిల్ల మగపిల్లాడు అసలు స్పర్శ కూడా వివాహం వరకు తగలకూడదు. మరి అవన్నీ లేవు కదమ్మా. ఎన్ని మారిపోతుంది వివాహ వ్యవస్థ, ఎంత మారిపోతుంది. అలాగే నిలబడటం లేదు. ఎంతో జాగ్రత్తగానే మనం చేసేటటువంటి ప్రక్రియ ఇది. నిలబడాలంటే కూడా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎప్పుడో మీరు పాత చింతకాయ పచ్చడి మాటలు చెప్తున్నారని మీరు అనుకున్నా కూడా పూర్వకాలంలో ఈ విడాకులు లేవు. ఇప్పుడు విపరీతం అయిపోయింది, ఇంటింటికి ఒక పొయ్యిలా అయిపోయింది. అంటే ముహూర్తమే కాదు, మన పద్ధతులు, మన యొక్క సాంప్రదాయాలు, మన సనాతన ధర్మాన్ని, భారతీయ సంస్కృతిని మనం పాటించినట్లయితే తప్పనిసరిగా వైవాహిక జీవితాలు కూడా చాలా బాగుంటాయి. ఓకే అమ్మ, మన హిందూ సాంప్రదాయ ప్రకారం చూసుకున్న మన సనాతన ధర్మంలోని తాళి అనేదాన్ని ఎంతో పవిత్రంగా మనం భావిస్తాము. అలాంటి తాళి అనేది మనకు వచ్చేసి కొంతమందికి ఇక్కడ వరకు అంటే చెస్ట్కి పైన ఉంటుంది, కొంతమందికి కిందికి ఉంటుంది. అసలు తాళి అనేది మనకి కిందికి ఉండాలంటారా, పైకి ఉండాలంటారా? పైకి ఉంటే బరువు అనేసి అంటారు. హృదయం బరువు ఎక్కిపోతుంది, గుండెలు బరువు ఎక్కిపోతాయి. అసలు తాళి ఎలా ఉండాలి? కిందికి ఉండాలి అంటూ ఉంటారు. అంటే ఏంటంటే మన చెస్ట్కి కిందికి ఉండాలి తాళి అంటూ ఉంటారు. అయితే తాళిలో కూడానమ్మా మనకి మన యొక్క భారతీయ సంస్కృతి ప్రకారం మన యొక్క తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో 2 మంగళసూత్రాలు ఉంటాయి. ఆ 2 మంగళసూత్రాలు కట్టిస్తారు. తమిళనాడుకి వెళితే ఒకటే ఉంటుంది. వాళ్ళకి చూస్తేనేమో ఉత్తరాదికి వెళితే ఓన్లీ బొట్టు పెట్టిస్తారు, కుంకుమ, అది తాళే ఉండదు. అలా రకరకాల భిన్నమైనటువంటి అంటే విభిన్నమైనటువంటి సంస్కృతుల్లో మన భారతదేశం ఉంది. అందువల్ల ఆ భిన్నత్వంలో ఏకత్వం ఏంటంటే వివాహం మీద గట్టి నమ్మకం. వివాహం ఒక్కసారి అయింది అంటే గనక ఆ వివాహ వ్యవస్థని, వివాహానికి విచ్చేసినటువంటి షట్ చక్రవర్తులు వస్తారు, ప్రవర్లు చదువుతారు. పలానా గొప్పవాళ్ళు మనవరాలు, పలానా ముత్తాత గారు, పలానా తాతగారు, పలానా వాళ్ళు, ఇప్పుడు ఈ యొక్క కన్యాదాన ఫలితం అంతా కూడా మీకు దారవస్తున్నాం, కన్యానాం కనక సంపన్నాం అని ఇస్తూ ఉంటారు. అందువల్ల ఆ శుభలగ్నే సావధాన, శుభముహూర్తే సావధాన అంటారు కదా. మరి ఇన్ని రకాలైనటువంటి కన్యాదానం చేస్తున్నామంటే మనం ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ టైంకి, ఆ మంచి టైంలోనే సూత్రధారణ అవ్వాలి, జీలకర్ర బెల్లం అవ్వాలి. కంగారు పెట్టారు బ్రహ్మగారి మీద నిందలు వేయకుండా ఈ ఫోటోషూట్లు కావాలంటే నిదానంగా చేసుకోవచ్చు, కానీ ముందు మొత్తం తతంగం కానివ్వండి. అందువల్ల ఎందుకంటే వివాహానికి టైంను తప్పించకండి. టైం బాగోకపోయినా అక్కడ వేరే విధంగా ఉన్నా సరే వివాహం మళ్ళీ తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
వర్జం వచ్చినా దుర్ముహూర్తం ఉన్నా, అదేవిధంగా ఏమన్నా సరే గ్రహాల మార్పుళ్ళు చేర్పుళ్ళు జరుగుతున్నా ఆ టైంని మాత్రం ముహూర్త టైం 48 నిమిషాలు ఉంటుంది కాస్త ఇంచుమించు. ఆ టైంలో అన్నీ కానివ్వడానికే చూసుకోండి. ఓకే అమ్మ. అమ్మ, మనకి పెళ్లిలో మెయిన్ ఘట్టం ఏదైనా ఉంది అంటే కళ్యాణ తిలకం. కళ్యాణ తిలకం అనేది ఎవరు పడితే వాళ్ళు పెట్టకూడదు. కళ్యాణ తిలకం పెట్టడానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. కళ్యాణ తిలకం దిద్దాలి అంటే ఒక నిండు ముత్తైదువ మాత్రానికే దిద్దాలి అనేసి అంటారు. ప్రజెంట్ జనరేషన్లో మనం చూసుకున్నట్లయితే కొన్ని మ్యారేజెస్ బాగుంటున్నాయి, కొన్ని మ్యారేజెస్ బాగుండట్లేదు. అంటే కళ్యాణ తిలకం దిద్దడం బట్టి అనేసి అంటారా, ఏమంటారు? అంటే ఒకటే గుర్తుపెట్టుకోండమ్మా, పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేస్తారు కదా, సాధారణంగా మేనత్తకి ఇస్తారు. అవును. మేనత్తని పెట్టమంటారు కళ్యాణ తిలకం. వాళ్ళకి వచ్చినా రాకపోయినా మేనత్తదే అక్కడ రాజ్యం అనమాట. అవును. ఆ రాజ్యానికి మహారాణి ఆవిడే. అందుకని మేనత్తలే పెడుతూ ఉంటారు కళ్యాణ తిలకం. అంటే తర్వాత ఏమో వన్నెలు చిన్నులు పెట్టుకున్నా, స్టిక్కర్లు పెట్టుకున్నా, కళ్యాణ తిలకం మాత్రం తప్పనిసరిగా కుంకుమతో గాని తిలకంతో గాని దిద్దాల్సిన తిలకం అది. అంతేగాని స్టిక్కర్లు అంటించేసుకుని పెళ్ళిళ్ళకి ఒక నల్ల స్టిక్కర్ బుగ్గకి, తర్వాత చూస్తేనేమో ఒక స్టిక్కర్ ఏమో దానికి పెట్టేసుకుని వివాహం పెళ్లి పీటల మీద కూర్చుంటే పసుపు కుంకుమ ఇది లేకపోతే వివాహం ఇంకా ముత్తైదుతనం పిల్లకి ఎలా వస్తుంది? అవును. ఎందుకంటే మనకి కళ్యాణ తిలకం అనేది అంటే ఈ క్షణం నుంచి నువ్వు పెళ్లి కూతురు అని చెప్పేసి చెప్పడానికి మనం కళ్యాణ తిలకం అనేది దిద్దుతున్నాం. పవిత్రత అమ్మా, పవిత్రత. పవిత్రత. ఎందుకంటే ప్రతి దానికి కూడా భారతీయ సంస్కృతిలో పవిత్రత ఇమిడి ఉంది. పసుపు కుంకాలు, ఆ పసుపు కాళ్ళకి పారాయణగా రాసి చక్కగా కుంకుమ నీళ్లు కాకుండా సున్నంతో పసుపుని ఇచ్చేస్తే రెడ్ కలర్ వస్తుంది. అప్పుడు మనకి పెడతారు. కుంకుమ మరి కాలికి తగలకూడదు కదా, పసుపు తగలొచ్చు కానీ ఆ కుంకుమ మళ్ళీ అమ్మవారు నుదుట ఉంటుంది కాబట్టి ఆ పవిత్రత చెడకూడదు. అలాగా పారాయణ పెడతారు. అంతేగాని నేను రంగులు వేసుకుంటాను అని అంటే గనక మనం చెప్పేదేం లేదు. ఆ తర్వాత ఏమో మెహందీ పెడతారు, గోరింతాకులు పెడతారు. ఇప్పుడు ఇలా గోరింతాకులు పెడతారు. ఇప్పుడు కోన్లు వచ్చేసాయి, ఆ కోన్లతో పెట్టేస్తున్నారు. భర్త కూడా, కాబోయే భర్త వచ్చి పెట్టడం కూడా నడుస్తుంది. రకరకాల ఫ్యాషన్స్ వచ్చేసాయి. కానీ ఏంటంటే పెళ్లి కూతురికి మాత్రం గోరింటాకు రుబ్బింది పెట్టడం అనేది ధర్మం అన్నమాట. అదే అంటే ఏంటంటే పాటిస్తే అన్ని ధర్మాలు మంచివేనమ్మా, ఏది తప్పుగా చెప్పలేదు. వాళ్ళు అనుభవించి ఋషులందరూ కూడా స్మృతుల ద్వారా శృతుల ద్వారా మనకి అందజేశారు. జ్ఞాపకం పెట్టుకొని ఈ రకంగా ఉంటే ఈ వివాహ వ్యవస్థ బాగుంటుంది. వివాహ వ్యవస్థ అంటే ఏంటి? కుటుంబాన్ని తయారు చేయాలంటే కుటుంబంలోకి రావాలంటే ఓ వధువా నీవు నా కుటుంబంలోకి వచ్చి నా వంశాన్ని అభివృద్ధి చేయని మంత్రాల యొక్క అంతరార్థం. అంతేగాని మనం మామూలుగా ఏంటంటే ఏదో పెళ్లి చేసుకుంటున్నాం, ఓకే ఫోటోకి ఫోజ్ ఇద్దాం, అటు చూద్దామా ఇటు చూద్దామా, హాయ్ హలో వచ్చారా, కూర్చోండి భోజనం చేశారా, ఏంటమ్మా ఇది? అర్థమైందా మీకు? అది కాదు కదా. నువ్వు పెళ్లి కొడుకువి, నువ్వు పెళ్లి కూతురివి, ఎంతటి వాళ్ళు వచ్చినా కూడా అక్కడ నువ్వు ప్రిన్సెస్. అక్కడ ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా? అలా మీరు ఓకే నవ్వండి, చక్కగాని కళ్ళతో పలకరించండి, అంతేగాని నోటితో మాట్లాడకుండా మీ యొక్క మనసు పూర్తిగా మీ జీవిత భాగస్వామిని ఆ ముహూర్త టైంలో చక్కగా వాళ్ళని చూడటం వల్ల మీ ఇద్దరి మధ్య అన్యోన్యత, ఆప్యాయత, అనురాగం అభివృద్ధి అవుతాయి. ఓకే అమ్మ, వివాహానికి సంబంధించిన విషయాల గురించి, అసలు వివాహ దాంపత్య బంధం అనేది ఏ విధంగా ఉండాలి, మనం వివాహం ఏ విధంగా చేసుకోవాలి, అలాగే వివాహాలు అనేవి ఎందుకు ఆగిపోతున్నాయి అన్న వాటన్నిటి గురించి అయితే మాకు చాలా చక్కగా చెప్పారు. అలాగే నేను నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్ ఏంటంటే అమ్మ, చాలా మందికి అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయి. ఎంత చేసినా కానీ ఇంకా అప్పులు తీరవు, మనకు సంపాదిస్తూనే ఉంటాం, మనము పక్క పొదుపు చేసుకొని ఇంకొంత అప్పు తీర్చుకున్నా కానీ ఇంకా అప్పుల బాధలు అనేవి అప్పుల ఉబ్బి కుబ్బి అయిపోతుంటారు అనమాట. సో అట్లాంటప్పుడు అప్పులు తీరిపోవాలి అంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? అప్పులు అంటే రుణాలు అంటే గనక జాతక చక్రంలో 6వ ఇంట్లో ఈ రుణాలు రోగాలు ఇవన్నీ ఉంటాయమ్మా. అయితే ఏంటంటే అక్కడ మనకి ఏదైనా సరే మనకి శుభగ్రహం పడితే గనక పాపం వీళ్ళు దాంట్లోనే ఉంటారు. ఇలా తీసుకుంటూ ఉంటారు, కుడి చేత్తో తీసుకుంటారు, ఎడం చేత్తో తీర్చాలి, అలాగే నడిచిపోతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే వెంకటరమణ సంకటహరణ అన్నా కూడా మనకి ఏంటంటే గనక ఏదో నడిచిపోతున్నాయి రోజులు, కానీ అప్పుల నుంచి బయటకు రావట్లేదు, వడ్డీలు కట్టడానికి లైఫ్ అయిపోతుంది అంటూ ఉంటారు. అలాంటప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి.
ఓకే. ఏ విధంగా అంటే గనక మీ ఇంట్లో రుణాలకు బాధ గట్టిగా ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని అనుకుంటూ రూ. 7 నాణాలు 7 ఆ తర్వాత 7 రకాలైనటువంటి ద్రవ్యాలు తీసుకుందాం. అంటే మనకి మంచి హారతి కర్పూరం అంటాం కదా, అంటే ఇప్పుడు స్వామికి బొట్టు పెట్టేటటువంటి ముద్ద హారతి కర్పూరం కాకుండా మంచి అంటే పిండి వంటల్లో వేస్తూ ఉంటాం. మంచి హారతి కర్పూరం అంటే ఇస్తారు వాళ్ళు, అది తీసుకోవడం 2. 3 ఏంటంటే యాలుక్కాయలు తీసుకోవడం. 4 ఏంటంటే గనక ముఖ్యమైనటువంటి విషయం పసుపు కొమ్ములు తీసుకోవడం. పసుపు కొమ్ములు తీసుకోవడం. 5 ఏమిటంటే గనక అంటే అన్నీ కూడా ఇప్పుడు రూ. 7 తీసుకున్నాం కదా, అన్నీ 7 తీసుకోవాలి. 5 ఏంటంటే గనక మనకి అన్ని విధాలా కూడా భగవంతుడు ఏ దేవుడైతే ఇష్టం ఆ దేవుడి యొక్క నామాన్ని 7 సార్లు అనుకొని, వెంకటరమణుడే ఇష్టం, నువ్వు వెంకటరమణుడు పార్టీ, వెంకటరమణ సంకటహరణ గోవింద గోవింద, నీవు నా దయ వల్ల నా అప్పుల బాధలు తీరిపోవాలి అని అనుకుంటూ చక్కగా 7 లవంగాలు తీసుకోండి, దాంట్లో వేయండి. అదేవిధంగా యాలకులు 7 చెప్పాను కదా ఇందాక. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక 7 గవ్వలు, లక్ష్మీ గవ్వలు తీసుకోండి, దానిలో వేయండి. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి ఇది ఏమిటంటే కనుక మనకి అన్ని రకాలుగానే కూడా ఇవి దొరుకుతూ ఉంటాయి. ఏంటంటే అవి సాలగ్రామాలు అంటాం, అవి 7 తీసుకోండి, అందులో వేయండి. ఈ రూ. 7 7 పసుపు కొమ్ములు ఇవి 7 చొప్పున 7 అంటే మొత్తం ఎన్ని వస్తువులు అయ్యాయి? 7 ఎంత? 42 అయ్యాయి కదా. అప్పుడు మీరు మూట కట్టేటప్పుడు వెంకటరమణ గోవింద గోవింద గోవింద, ఓ వెంకటరమణుడు తండ్రి నీకు నా యొక్క రుణ బాధలు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు వెంటనే వస్తాను నేను. ఈ 7 ఇంతలు రూ. 7 వేసాం కదా, 7 ఇంతలు 70 ఇంతలు నేను వేసేలాగా నువ్వు నన్ను ఆశీర్వదించు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనేసి ఆ మూటని చక్కగా పసుపు గుడ్డ, చక్కగా తెల్లటి వస్త్రం తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసి, కుదిరితే గోవింద అని రాసి దానిలోని ఇవన్నీ వేసి చక్కగా మూట కట్టేయండి. మూట కట్టేసిన తర్వాత ఆ మూటని వెంకటేశ్వర స్వామి పటం దగ్గర పెట్టేసేయండి. ఒక చిన్న చెంబుకి పసుపు రాసేసి పసుపు గుడ్డతోటి దానికి లోపల ముడుపు కట్టేసి పైన మళ్ళీ పసుపు గుడ్డతో తాడు కట్టేస్తారు, అది ముడుపు అంటూ ఉంటాం కదా, అది అలా కట్టేసేయండి. కట్టేసి అలా ఉంచేసి ఇంట్లో అంటూ ముట్టు కలపకండి. కలుపుకుంటే ఆ దేవుడు గది గాని దేవుడికి పెట్టినటువంటి అలమారా గాని తలుపులు ఉండాలి, కర్టెన్ ఉండాలి. కంపల్సరీగా అటువైపు వెళ్ళకూడదు. కూడదంటే కూడదు. స్నానం చేసిన వాళ్ళే వెళ్ళి దీపం పెట్టేసి ఆ 5 రోజులు కూడా తలుపులు వేసేసుకోవాలి. అంటే ఇంకా తప్పనిసరిగా అంటరాని వాళ్ళలాగా అన్నట్టుగా అనుకోండి. కలుపుకునే వాళ్ళని కలపని వాళ్ళు 2 రకాలుగానే మనం జాగ్రత్త. తర్వాత ఏదైనా నివేదన చేసినా కానీ వీళ్ళు ముట్టుకొని నివేదన చెయ్యండి. బెల్లం ముక్క నివేదన చేసినా అక్కడ డబ్బాలో బెల్లం ముక్కలు పెట్టుకుని అదే నివేదన చేయండి. అలాగా మీరు 7 వారాలు చేసినట్లయితే, మధ్యలో ఆటంకం వస్తే ఆగిపోండి, మగవాళ్ళనన్నా చేయమనండి. చేసినట్లయితే తప్పనిసరిగా రుణ బాధలు తగ్గుతాయమ్మా. చాలా చక్కగా అన్నమాట. శ్రీ వెంకటేశ్వర ఆశ్రిత జనాపాల కావవే మమ్మెప్పుడు కలిఖ్యావతార అనే 2 లైన్లు కూడా రోజు నిరంతరం 108 చేసుకుంటూ ఉండండి. శ్రీ వెంకటేశ్వర ఆశ్రిత జనాపాల కావవే మమ్మెప్పుడు కలిఖ్యావతార, కలియుగంలో ఆయన్ని మించినటువంటి ఆయనే రుణం చేసి కుబేరుడి దగ్గర చక్కగా పెళ్లి చేసుకున్నాడు. మరి మన రుణ బాధలు ఎంత ఆయన దగ్గర. అందుకని మహానుభావ తండ్రి, నేను నీలాగా కనీసం నువ్వు వడ్డీలన్నా కడుతున్నావు, వడ్డీలే కట్టలేకపోతున్నాను నేను, అసలు విషయం ఎట్లా ఉన్నా, అందుకని నీవు తప్ప నితప్పరం బిగురుగా మన్నింపదగున్ వరదా కావవే సంరక్షక ఓ భద్రాత్మిక అనేసి ఎప్పుడైతే ఆయనకు ఏనుగుని పట్టుకొని కాలట్టుకున్నటువంటి మొసల్ని పట్టుకున్న గజేంద్రుణ్ణి తలుచుకుని మనం లావుక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యే ప్రాణంబుల్ ఠావులు తెప్పెన్ నీవు తప్ప నితప్పరం బెరుగ మన్నింపదగున్ కావవే వరదా సంరక్షింపము
భద్రాత్మిక నా వెంకటేశ్వర స్వామిని గట్టిగా పట్టుకోండి. మహావిష్ణువే వెంకటేశ్వర స్వామి కాబట్టి మీకు తప్పనిసరిగా మీ యొక్క రుణ బాధలన్నీ వెళ్ళిపోతాయి. శనివారం పూట మర్చిపోకుండా మానకుండా పేదవాళ్ళకి మీకున్నంతలో ఏదో ఒక ఆహారం, ఇంత 2 చపాతీలు పట్టుకెళ్ళి పెట్టండి, లేదా ఇంత అన్నం పెట్టండి, ఎంతో కొంత తీపి పదార్థం కానీ మనకి భోజనం కానీ, లేకపోతే చెప్పులు దానం ఇవ్వండి. ఈ 7 వారాలు ఎవరికొకరికి అన్నదానం ఏదో ఒక దానాలు చేస్తూ ఉండండి. మీకు ఉన్నంతలో తప్పనిసరిగా రుణ బాధలు తీరకపోతే అడగండి. అమ్మ, రాహుకేతు కాలసర్ప దోషాలు. సో ఈ రాహుకేతు కాలసర్ప దోషం అంటే వివాహాలు ఆలస్యంగా జరగడం కానీ, లేదంటే వివాహం ఓకే అయిన తర్వాత క్యాన్సిల్ అవ్వడం కానీ, సో ఇలా జరుగుతూ ఉంటుంది. మన జాతకంలో కనుక రాహుకేతు యొక్క కాలసర్ప దోషం ఉంటే అవి తొలగిపోవాలి అంటే, సో రాహుకేతువులకి ఎటువంటి పూజలు చేయాలి, మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ దోషాలు తొలగిపోతాయి అంటారు? చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. ప్రతిరోజు మనం విడవకుండా మానకుండా కొన్ని భగవంతునికి నివేదనలు చేస్తూ ఉంటాము, భగవంతుని స్తోత్రాలు చదువుతూ ఉంటాము, పూజలు చేస్తాము. కానీ ఏంటంటే మన ఇంట్లోనే మన అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం దగ్గరికి వస్తులోకి ఎన్ని సంబంధాలు చూసినా ముందుకు వెళ్ళరు. ఈ పిల్లలేమో మేము ఏం చదువుకున్నాం తెలుసా మీకు, బీటెక్ చేసాం, ఎంటెక్ చేసాం, అందుకని మీరు మా రేంజ్కి సరిపడా సంబంధాలు తీసుకురండి అంటూ ఉంటారు పేరెంట్స్ని. తర్వాత నా జీతం చూసావా అమ్మా ఎంత హైక్లో ఉందో, ఆ అబ్బాయికి ఏంటి ఓన్లీ 10 lakhs, 20 lakhs అబ్బాయిని తీసుకురాలేరా మీరు అనే ఆడపిల్లలు ఉన్నారు. నేను ఎంత బాగున్నానమ్మా, నన్ను అద్దంలో చూసుకుంటే నాకే ఎంతో హ్యాపీగా ఉంది, సెల్ఫీలు తీసుకుంటూనే ఉన్నాను అనే అమ్మాయిలు ఉన్నారు. అబ్బాయిలేంటి అమ్మాయిలేంటి అందాలు చందాలు, జీతంలో హైక్లు, ఆ తర్వాత ఇంకా చూడాలంటే కనుక వాళ్ళ యొక్క అభిప్రాయాలు అంతా కూడా పాస్ట్ యుగం, ఇది పాస్ట్గానే ఉంది, నో కాంప్రమైజ్. మరి అలాంటప్పుడు ఈ కేతు దోషాలు, కాలసర్ప దోషాలు ఇవన్నీ కూడా వీళ్ళని చుట్టేసే ఈ ఆలోచనలు తీసుకొస్తున్నాయి కదా. ఆలోచనలో ముందుకు వెళ్ళాలి, పరిణితి సాధించాలి అంటే ఆలోచనలు కూడా పిల్లలకి అంతా కూడా కంప్యూటర్ యుగం అయిపోయింది, కలహాల యుగంగా మారిపోయింది. అందువల్ల కలహాలు కూడా బాగా ఎక్కువే వస్తున్నాయి. అందువల్ల ఎంత జాగ్రత్తగా చూసి పెళ్లి చేసినా ఆ తర్వాత ఫలితాలు ఒక్కొక్క వాళ్ళ ఫలితాలు 15 రోజులకే తెలిసిపోతున్నాయి. కొంతమంది అయితే బాగానే పాపం నిలబెట్టుకుంటున్నారు, ఓపికతో ఉంటున్నారు. ఆ ఓపిక లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే కనుక నాకు వద్దంటే వద్దు, ఏంటంటే చూడండి ఈ బట్ట కొనుక్కున్నాము, ఈ బట్ట తెచ్చుకున్నాము ఇంటికి, ఈ బట్ట బాగాలేదు కాబట్టి మనం పక్కన పడేస్తాం కదా కట్టుకోకుండా, ఆ విధంగా అయిపోతుంది లైఫ్లు కూడా. అందుకని ఏంటంటే కాలసర్ప దోషం అంటే ఏంటంటేనమ్మా, గ్రహాలు 9 గ్రహాలు, 2 గ్రహాలు ఛాయాగ్రహాలు అంటారు, రాహుకేతువులు అవే. ఓకే, ఛాయాగ్రహాలు. అయితే ఏంటంటే ఈ ఛాయాగ్రహాలు, రాహు ఒక చోట ఉన్నాడు అనుకోండి, లగ్నంలో రాహు ఉన్నాడు, ఆ తర్వాత 7వ ఇంట్లో కేతు ఉన్నాడు, ఈ మధ్యలో 2వ ఇంట్లో గురుడు, 3వ ఇంట్లో శుక్రుడు, 4వ ఇంట్లో, అలాగా అందరూ కూడా సర్దుకున్నారు. 1 నుంచి 7 లోపల మొత్తం గ్రహాలన్నీ అయిపోయాయి. ఈ రాహుకేతువులు తల తోక అనుకోండి, తల ఏమో రాహు అయితే కేతువే తోక అనుకోండి, అలా ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఈ రాహుకేతువులు దాన్ని కాలసర్ప దోషం అంటాం, సింపుల్ థింగ్. సరే, మరి ఇది దోషం అంటున్నారు కదా, మరి దేశాలకే ఉంటుంది కాలసర్ప దోషం, అంతేగాని మనుషులకు ఉండదు అనేసి అనే పెద్దలు ఉన్నారు. కానీ ఎందుకు మనుషులు బాధపడుతున్నారు దీని గురించి? విడాకులు ఎందుకు అయిపోతున్నాయి? అవును, ఇందులో ఏం మొహమాటం లేదు. డైవర్స్ వాళ్ళకి ఎక్కువ శాతం ఈ రాహుకేతువుల కారణంగా వీళ్ళు మాట పడరు. అవతల వాళ్ళు ఏదన్నా అంటే రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ ఎక్సలెంట్గా వచ్చేస్తుంది వీళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు మా కాలానికి ఇప్పుడు కాలానికి చాలా అంతరాలు ఉన్నాయి. కానీ ఏంటంటే కాస్తంత జాగ్రత్తగా మెలిగి అవతల వాళ్ళ మనసుల్ని గెలుచుకునేవాళ్ళం. అప్పుడు అదేం లేదు, నా యాటిట్యూడ్ నాది, నా యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ నావి, నాకేం తక్కువ అనే యుజాలు కూడా మిన్నగా అయిపోయాయి. ఆ మిన్నగా అయిపోవడం వల్ల ఏ విధంగానే కూడా భేదాభిప్రాయాలు చిలికి గాలివాన అయిపోతున్నాయి. దీని అంతటికీ కారణం ఈ రాహుకేతువులు, కాలసర్ప దోషం అన్నది కూడా ఒక కారణం.
అదే కాకుండా వివాహాలు ఇంకా పెళ్లి చేసేద్దాం అనుకుంటాం కదా. ఫస్ట్ వీళ్ళేం చూస్తున్నారు, వాళ్ళ యొక్క ఎక్కడ చదువుకున్నారు అని చూస్తారు. రెండేం చూస్తారు, వీళ్ళ ఎలా ఎంతవరకు ఒక 100కేనా 120కేనా 100కేనా యూఎస్లో సరిపోదండి, మా అమ్మాయికి ఈ సంబంధం వద్దు, కనీసం 150 180 ఆ రేంజ్లో చూడండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ 200K వస్తే వాడికి 30 ఏళ్ళు దాటిపోతున్నాయే, మరెలా? మరి మీ పిల్లనివ్వడానికి, వాడు చేసుకోవడానికి మరి 7 ఏళ్ళు 8 ఏళ్ళు కాకూడదు? బొడ్డోడున్న వాడికి ₹1,00,000 జీతం వస్తోంది. వాడికి ఈ పిల్లకి కూడా ₹1,00,000 జీతం వచ్చేస్తుంది. అందుకని ఈ 1,50,000 వాడినో 2,00,000 వాడినో మనం చూడాలి. చూడాలంటే అమ్మాయిలకు ఉన్నటువంటి శ్రద్ధ, అమ్మాయిలకు ఉన్నటువంటి కెరీర్ పట్ల చెప్పాలంటే గనక డిటర్మినేషన్ అబ్బాయిల్లో కొంతవరకు పాపం వాళ్ళు ప్రయత్నం చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. స్త్రీ శక్తి స్వరూపిణి కదా. ఆ ఉద్యోగ పరంగా కూడా ఆవిడ శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది. దాని వలన ఏంటంటే అబ్బా మా అమ్మాయికి 50,000 వస్తుందండి, ₹1,00,000 జీతగాడు కావాలని వీళ్ళు అంటారు. 1,00,000 వస్తుందండి, ఇంకా పెంచి కావాలంటారు. అబ్బాయి వాళ్ళు ఏమంటారు, ఇండైరెక్ట్గానే ఏమండి అమ్మాయికి జీతం ఎక్కువ కదా, రేపు పొద్దున్న ప్రాబ్లమ్స్ వస్తాయేమో భయం వేస్తుంది అంటారు వీళ్ళు. ఆ తర్వాత అందంగా ఉండాలి, హైట్గా ఉండాలి, స్లిమ్గా ఉండాలి, ఆ తర్వాత కనుముక్కు తీరు చాలా అందంగా సినిమా యాక్టర్లా ఉండాలి. ఇలా అంటే మరి ఎలా? ఆ హీరోలు హీరోయిన్లు మనకి వచ్చేస్తే ఇక మొత్తం అందరూ కూడా వాళ్ళనే ప్రొడక్ట్ అవుతారు కదా. అందువల్ల ఇన్ని రకాల కోరికలతో వైవాహిక జీవితంలో కాంప్రమైజ్ అనేది తగ్గిపోయి వివాహ వ్యవస్థలో ఈ రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు, శని దోషాలు, ఆ తర్వాత కుజ దోషాలు, ఇవన్నీ కూడానమ్మా వీళ్ళ ఆలోచనల్ని డిస్టర్బ్ చేసేస్తున్నాయి. ఓకే.